వెనక్కొచ్చే నిషా అట్లొచ్చు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, మీడియా ద్వారా ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి వనపర్తి జిల్లా ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. తెలంగాణ జాగృతి జనం బాట అనేటటువంటి కార్యక్రమంలో మరి గత నెల 25వ తారీఖు నుండి కంటిన్యూస్గా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ప్రయాణం చేస్తూ ఆయా జిల్లాల్లో అనేక రోజుల నుండి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటూ మాట్లాడుతూ వాటికి పరిష్కారాలు ఎతికేటటువంటి ప్రయత్నం తెలంగాణ జాగృతి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా ఏ జిల్లాకు వెళ్ళినా పోయినమా వచ్చినమా అన్నట్టు కాకుండా అక్కడికి వెళ్ళి అక్కడే 2 రోజులు ఉండి ఆ 2 రోజుల్లో ఆ సమస్యలను క్షేత్రస్థాయిలో వెళ్ళి తెలుసుకొని బాధితుల నుండి కంప్లీట్ అవగాహన తీసుకొని వాటి మీద పోరాటం చేయడానికి తెలంగాణ జాగృతి సన్నద్ధమైంది. ఈ గత కొన్ని రోజులలోనే అనేక అంశాలు మేము మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి అనేక అంశాలు కూడా పరిష్కారమైనాయని చెప్పి చాలా సగర్వంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి వనపర్తి జిల్లా అంటే సంస్కృతికి పెట్టింది పేరు, సాంస్కృతిక వారసత్వానికి, సాంస్కృతిక సంపదకు పెట్టింది పేరు. చాలా రోజుల క్రితం వచ్చినటువంటి అనేక పెద్ద పెద్ద కవులు ఈ ప్రాంతాన్ని చూసి వనపర్తి అంటే అన్నీ కూడా సమృద్ధిగా ఇక్కడ దొరికేటటువంటి ఒక పట్టణం, మరి ఇంత మంచి ప్రదేశం ఇక్కడ ఉంది అని చెప్పి ఏనుగుల వీరస్వామి అనేటటువంటి పెద్ద మనిషి రాసిన చాలా పాత పుస్తకాలలో కూడా చెప్పబడి ఉన్నది. 100 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రదేశం. ఆనాడు ఉన్నటువంటి సంస్థానాధీశులు వాళ్ళందరూ కూడా సాహు మహారాజ్ యొక్క స్ఫూర్తితోని మరి ఆనాడే విద్యా సంస్థలు పెట్టించి రిజర్వేషన్లు ఇచ్చి ఎస్సీ బీసీ మైనారిటీ అందరూ కూడా చదువుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక మంచి సామాజిక స్పృహను కనబరిచినటువంటి సంస్థానం. ఒక పక్క సాహిత్యం, ఒక పక్క కట్టడాలు, ఇంకొక పక్క సామాజిక స్పృహ, ఇంకొక పక్క చదువు, అన్నిటికన్నా మించి రైతులు బాగుండాలని పెద్ద పెద్ద వాటర్ ప్రాజెక్ట్స్ కట్టించి చాలా సీరియస్గా ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి ప్రదేశం వనపర్తి ప్రదేశం. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రత్యేకతను చాటుకుంటుంది. మేము హైదరాబాద్లో ఎవరన్నా వనపర్తిలో వస్తే కలవంగానే అనుకుంటాం వీళ్ళు వనపర్తి నుంచి వచ్చిరని. ఎందుకంటే చాలా చాలా పొగరుగా, చాలా చాలా ఆత్మగౌరవంతో, చాలా కాన్ఫిడెన్స్తోని ఇక్కడ ప్రజలు మాట్లాడతారు. డబ్బు ఉందా లేదా అన్నటువంటిది పక్కన పెడితే ఆత్మగౌరవానికి పెట్టింది పేరుగా వనపర్తి జిల్లా ఉంటుందని చెప్పి మేము హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా అనుకుంటాం. వారిని చూడగానే గుర్తుపడతాం, ఈజీ గుర్తుపట్టడం వనపర్తి వాళ్ళు అంటే. మరి అటువంటి వనపర్తిలో నిజంగా నిన్నటి నుంచి చూస్తుంటే కొన్ని సమస్యలు చాలా బాధ అనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ వనపర్తిలో తెలంగాణ కోసం కొట్లాడినాం, అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. ఆ ఉద్యమకారులు నిన్న వస్తూ ఉంటే మా తమ్ముడు మహేష్ అని ఉంటాడు, ఫస్ట్ విగ్రహం పెట్టిండు పాపం వనపర్తిలో. ఇప్పటికి కూడా అదే విగ్రహం దగ్గర పోయి అందరూ తెలంగాణ తల్లికి దండేస్తారు. మహేష్తోనే నిన్న కూడా పోయి అక్కడ తెలంగాణ తల్లికి దండేసి మరి అక్కడి నుంచి మొత్తం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకొచ్చినాం. మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు జరగాల్సినంత జరిగిందా వనపర్తిలో అంటే కొద్దిగా బాధతోనే చెప్పాలి, జరగలేదనే చెప్పాల్సినటువంటి సందర్భం. ప్రత్యేకించి మేము ఎంటర్ అవడమే అంటే ఇప్పుడు ఉన్నటువంటి వనపర్తి జిల్లాలో మన అమరచింత ఉన్ను ఆత్మకూరు మండలాలకు వెళ్ళలేదు. మేము నారాయణపేటకు వెళ్ళినప్పుడు అటు కవర్ చేద్దామని అటు వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రం దేవరకద్రలో ఉన్నటువంటి మండలాలు, అట్లనే మన పానుగలు, మన కొల్లాపూర్కి సంబంధించిన మండలాలు, వనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాలన్నీ కూడా కవర్ చేసుకుంటూ వచ్చినాం. సీను రండి, ఇటు రండి, సీనుకు ప్లేస్ ఇవ్వండి అన్న, కూర్చోబెట్టుకోండి. మా నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రండి. అయితే నిన్న ఎంటర్ అవడమే కొత్తకోట మండలానికి వచ్చినాం. కొత్తకోటలో చేనేత కార్మికులు వాళ్ళ పరిస్థితిని వెళ్ళి చూడడం జరిగింది. చేనేత కార్మికుల కోసం మనం అంతకుముందు తెలంగాణ రాకముందు కూడా మరి భిక్షాటన చేసి కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో మా చేనేత పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించుకున్నాం. సో రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేపట్టుకున్నాం. ఒక్క చేనేత కార్మికుడికే కాదు, ఆయన దగ్గర ఉండే 2 హెల్పర్స్ కూడా కలిపి మన కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ పథకంలో చేనేత కార్మికుడికి ఇంకా 2 సహాయకుల దగ్గర ఒక సహాయకుని తీసేసి ఒక్కరికే ఇవ్వడం జరుగుతూ ఉంది. రైట్ నౌ మీరు చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేనేత భరోసా కింద
దాదాపు 8,891 మంది జూలైలో దరఖాస్తు చేసుకుంటే, అంటే 2024 జూలైలో దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా సహాయం అందలేదన్నది వాస్తవం. అదేవిధంగా ఈ పథకం కింద మగ్గానికి ఒక్కొక్క కార్మికుడికి 18,000, సహాయానికి ఒక్కొక్కరికి 6,000 చెల్లిస్తారు. కానీ అందులో ఒక హెల్పర్ని తీసేసిండు, అంటే ఒక 6,000 డైరెక్ట్గా లాస్ చేసిండు. నిన్న పోయి నేను అక్కడ రాట్నం వాడుకుంటూ కండలు చుట్టుకుంటూ కూర్చుంటే ముగ్గురు లేనిది అసలు బేసిక్ వర్క్ కూడా చేయలేం. చేనేతలో ముగ్గురు ఉంటేనే బేసిక్గా అన్ని వస్తువులు తయారవుతాయి. మళ్ళీ చీర నేసేటప్పుడు కూడా 2 మినిమం కావాలి. ఇవన్నీ ఆలోచించే బీఆర్ఎస్లో ఒక కార్మికుడు 2 హెల్పర్స్ అని చెప్పి ఫిక్స్ చేస్తే కాంగ్రెస్ రాగానే ఒక కార్మికుడు వేతనాన్ని తీసేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. వాస్తవ పరిస్థితుల్ని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూసుకొని చేసి ఉంటే బాగుండేది. ఇది చేనేత కార్మికులకు చాలా దుఃఖాన్ని మిగులుస్తుంది. 6,000 లాస్ అంటే ఒక్క చీర నేసిన కష్టం లాస్ అని అర్థం. ఒక చీర నేస్తే కూడా 5,000 వస్తున్నాయి, 6,000 వస్తలేవు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి తక్షణమే ఇంకొక హెల్పర్ జీతం యాడ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లానే మన వనపర్తి కాన్స్టిట్యున్సీలో 755 మంది చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు సహాయం కోసం, వారికి ఇంతవరకు రాలేదు. అట్లానే ఉమ్మడి మహబూబ్ నగర్ మొత్తం కూడా కలిపితే దాదాపు 10 కోట్ల రూపాయల వరకు బాకీలు ఉన్నాయి. ఇది వెంటనే రిలీజ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే 2017 నుంచి 2024 ఏప్రిల్ వరకు చేనేత కార్మికులు తీసుకున్న ₹1,00,000 రుణం మాఫీ చేస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దానికి 33 కోట్ల రూపాయలు అవుతాయి. అది వెంటనే ఆ రుణమాఫీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒక్క మన వనపర్తిలోనే దాదాపు 20-25 మంది వరకు ఆ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ చేయాలని కోరుతున్నాను చేనేత కార్మికులకు సంబంధించి. అదేవిధంగా చేనేత కార్మికుల 8% పొదుపు చేస్తే ప్రభుత్వం దాన్ని డబుల్ చేయాలి, 16% యాడ్ చేయాలి. కానీ ఇంతవరకు ఈ 20 నెలల్లో, ఈ కాంగ్రెస్ వచ్చిన 20 నెలల్లో ₹1 అంటే ₹1 కూడా చేనేత కార్మికుల కోసం యాడ్ చేస్తలేరు. ఇది కరెక్ట్ కాదు. వారి దుఃఖం ఇంకా తీరలేదు, వారు ఇంకా కష్టాల నుంచి బయటికి రాలేదు. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా చేనేత కార్మికుల మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడి నుంచి కొత్తకోట నుంచి మేము కానాయపల్లి అనే గ్రామానికి పోయినాం. కానాయపల్లి గ్రామానికి మీ వనపర్తి పూర్వ ఎమ్మెల్యే మన రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న వాళ్ళ సొంత ఊరు. అక్కడ శంకర సముద్రం అనేటటువంటి ప్రాజెక్ట్ ఉన్నది. ఈ స్టోరీ మీకు నాకంటే ఎక్కువ తెలుసు. 20 ఏళ్ల నుంచి మీరు అనేక మంది మాట్లాడుతుంటే విన్నటువంటి స్టోరీ లాగున్నది. కానీ నేను ఒక 10 ఏళ్ల కింద అక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చిన. అప్పుడు అసలు ఈ సమస్య గురించే తెలియదు నాకు. బతుకమ్మ ఆడుకొని వెళ్ళిపోయినాం. తీస్తున్నారు నాకు, మీరు వచ్చిపోయినారు 10 ఏళ్ల కిందట, మీరు వచ్చి ఆడిపోయిన ప్రదేశం అంతా మునిగిపోయిందని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం. కానీ ఈ 10 ఏళ్లలో కూడా ఎంత దారుణం అంటే తెలంగాణ వచ్చిందే ఇట్లాంటి భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయడానికి. ఈ కానాయపల్లి అనేది భీమా ఫేజ్ 2లోకి వస్తుంది. దాన్ని ఒక 500 మీటర్స్ బండ్ పెంచాలి. ఆల్రెడీ 2004-05లోనే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ రీహాబిలిటేషన్ R&R కాలనీ కట్టియాక మాత్రం 20 ఏళ్ళు అవుతుంది. ఆ 20 ఏళ్లలో కూడా ఘోరం ఏంటంటే గేట్లో అధికారులు ఇష్టం ఉన్నప్పుడు ఎత్తుతారు, ఇష్టం ఉన్నప్పుడు ఆపుతారు. దాంతో నీళ్ళన్నీ వెనకకు తట్టి సగం ఊరికి నీళ్ళు వస్తున్నాయి. నిన్న చూసిన వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇంటి నిండా పాములు, పిల్లల్ని పెట్టుకొని అదే పాములు ఉన్న ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. చాలా దారుణంగా ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ ఊర్లో 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఇప్పటికీ 450 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ ఊర్లో 20 ఏళ్ల కింద సర్వే చేసినప్పుడు కూడా అప్పటి నుంచి ప్రజలు చెప్తున్నారు, ఒక 30-35 మందిని ఇడిచిపెట్టిరాయ బాబు మీరు అని. ఏ ప్రభుత్వం సర్వే చేయలేదు, బీఆర్ఎస్ సర్వే చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు. 30-35 మంది ఎవరైతే వదిలిపోయినరో వాళ్ళని కూడా అందులో ఇంక్లూడ్ చేసుకోవాలి. అట్లనే మన అవుట్ సైడ్ ద సిటీ, అంటే పనికి అట్లా ఇట్లా పోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళని కూడా కాంపెన్సేషన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే అదే ఊర్లో మేము వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చినాం, రోడ్డుకి ఇవతల పక్క వాళ్ళకు ఒక 350 ఆల్మోస్ట్ 3.5-4 ఏకర్స్ అయ్యేంత. అది ఎన్ని ఏకర్స్ ఇచ్చిర్రు? 22 ఏకర్స్ ఏమో ఇచ్చిర్రు ల్యాండ్. ఇస్తే రోడ్డు మీదకి ఇచ్చిండ్రు. ఇస్తే అందులో సగం మళ్ళీ అదే ఊరికి సంబంధించిన నాయకులు కబ్జా చేసుకుంటే ఇప్పుడు వీళ్ళకు పోదామంటే కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఆ గ్రామస్తులందరూ ఒకటే కోరుతున్నారు, ఈ ప్రాజెక్టు శంకర మహాసముద్రం అనే ప్రాజెక్టు ఫినిష్ అయితే ఇంకా 40,000 మందికి నీళ్ళు వస్తాయి, 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఓన్లీ 12,000 ఏకర్కి వస్తుంది, ఇంకా 40,000 ఏకర్స్కి వాటర్ వస్తుంది. సో వాళ్ళు మాకు ఒకటే చెప్పారు, ఇంకా మేము లేచిపోతే, మా ఊరు లేచిపోతే చాలా మందికి నీళ్ళు వస్తాయి, కానీ మేము లేచిపోదామంటే మాకు ఎక్కడ ఇల్లు లేదని చెప్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఎట్లయితే మల్లన్న సాగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిచ్చిర్రో,
ఎట్లయితే మిడ్మానేర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిచ్చిరో అట్లనే ఇక్కడ ఉండేటటువంటి కానాయపల్లి శంకర్ సముద్రం కింద నిర్వాసితులైనటువంటి గ్రామస్తులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి తక్షణమే వారిని అక్కడికి పంపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇక ఇంట్లో మరి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు అంత పెద్ద నాయకుడు కేసీఆర్ గారికి గత 5 సంవత్సరాలుగా తలలో నాలుకగా ఉంటూ ఇప్పుడు మొత్తం తెలంగాణ భవన్ అంతా కూడా పెద్దసారే మెయింటైన్ చేస్తున్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారే. మరి ఒక 2-3 ఏళ్ల కింద వారు ఒక్క మాట చెప్పుంటే ఈ గ్రామం పరిస్థితి వేరే ఉండేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడన్నా మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే మీ మాటకు వేటేజ్ ఉంటుంది, మీరు అవినీతి రహిత నాయకుడు అని చెప్పి అందరు చెప్పుకుంటారు. కాబట్టి మీ మాటకు విలువ ఉంటుంది. కాబట్టి ఈ పోరాటంలో కలిసి రావాలి, పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ముందు నిలబడాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మాడిఫై చేయొచ్చు, చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారేమో ధరణిని బంగాళాఖాతంలో వారేసి భూమాత తెస్తా అని చెప్పారు, భూమాత తెచ్చిరు. ఇప్పుడు ఆ భూమాతలో కూడా వీళ్ళ తలరాత అయితే మారతలేదు. మరి కనీసం ఇప్పటికన్నా ఆ రైతులకు 200 మంది రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కలెక్టర్ గారికి దీని మీద ప్రత్యేకించి నేను ఉత్తరం కూడా రాసి ఈ విషయాన్ని ఫాలో అప్ చేస్తాను. అయితే ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే డేటా తప్పుపడుతున్న సందర్భంలో 4 ఎకరాలు ఉన్న ఒక సామాన్య రైతుకి గవర్నమెంట్ జాబ్ ఉందని పడ్డదట. ఇప్పుడు ఆయన పంచాయతీ పెడుతుండు నాతోని, అక్క నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిండ్రు మరి, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి నాకు రైతు బంధు వస్తలేదు, ఏం పథకాలు వస్తలేవు అని చెప్పి ఆయన అడుగుతున్నారు. సో ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, అయితే ఆ రైతు రికార్డు సరి చేయండి, లేకపోతే ఆయన గవర్నమెంట్ జాబ్ అన్న ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి అని డిమాండ్ చేస్తున్నా. అదే ఊరిలో కడకుంట్లలో పెద్ద చెరువు అని ఇంకో చెరువు ఉంది పాపం. 3 సార్లు ఈ సంవత్సరంలో 3 సీజన్లలో 3 సార్లు ఆ పెద్ద చెరువు నీళ్లు వెనక్కి దాన్ని చాలామంది రైతుల భూములు మునిగిపోయినాయి. కనీసం ఎంఆర్ఓ గారు కూడా పోయి ఆడ రాసుకుంటలేరు భూమి మునిగిపోయింది, పంట నష్ట పరిహారం ఎట్లా అని. ఇదేదో ప్రకృతి వైపరీత్యంతో మునిగిపోయింది కాదు. ఇంతకుముందు ఏదైతే కానాయిపల్లి రిజర్వాయర్లో వాటర్ గేట్లు ఎత్తలేదన్నామో అవే వెనక్కి దాన్ని ఈ కడకుంట్లలో ఉన్నటువంటి పెద్ద చెరువు వెనక్కి కొట్టి భూములు మునిగిపోయినాయి. అంటే ఇది కంప్లీట్గా ప్రభుత్వం యొక్క తప్పు, నష్టపోతుంది ప్రజలు, కానీ నష్టపరిహారం జోలికి కూడా పోతలేరు. దాని మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి పోయినాం. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో పాపం డాక్టర్లు, నర్సులు వాళ్ళ కెపాసిటీకి మించి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కానీ సివియర్ అండర్ స్టాఫింగ్ ఉన్నది, తక్కువ మంది డాక్టర్లు ఉన్నారు. గైనకాలజీలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేడియాలజీలను అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా పర్మనెంట్ స్టాఫ్ లేరు, మొత్తం కూడా రెసిడెంట్స్ని పెట్టుకునే చేస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఈ వనపర్తిలో ఉన్నటువంటి టీ డయాగ్నోస్టిక్స్ ఏదైతుందో మరి ఎలుకలు కొట్టేసినాయట మెషిన్లను. మరి అవి పొలిటికల్ ఎలుకలో మామూలు ఎలుకలో నాకు తెలియదు, కానీ ఎలుకలు కొట్టేసినాయట మెషిన్లను, అవి పనిచేస్తలేవు. దాంతో ఏం జరుగుతుంది, ఇక్కడ టెస్ట్లకు దాదాపుగా 2,000 మంది యావరేజ్గా టెస్ట్లు ఇస్తే అవన్నీ కూడా మహబూబ్ నగర్కి పోతున్నటువంటి పరిస్థితి, డిలే అవుతుంది. దాంతో ప్రైవేట్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ మెషిన్స్ని తొందరగా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను. నేను ఏ జిల్లాకు పోయినా వైద్యం మీద ఫోకస్ పెడతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రతి హాస్పిటల్లో ఉన్న సమస్య మీ దగ్గర కూడా చెప్పక తప్పని సమస్య. శానిటేషను, కేర్ టేకర్స్, అట్లా పేషెంట్ కేర్ టేకర్స్, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరినీ కలిసి ప్రైవేట్గా ఏజెన్సీలతో పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు 20 నుంచి 22 వేల మంది ఉంటారు. వాళ్లకు జీతాలు రాక 3 నెలలు అవుతుంది. ఆ జీతాలు రాకపోతే వాళ్ళు కనీసం యూనిఫామ్ కూడా ఉతుక్కోలేని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి వీళ్ళని అయితే రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే వైద్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టదలుచుకుంటే వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి. చేస్తే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా జీతాలు సరిగ్గా వస్తాయి. కాబట్టి పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత అక్కడి నుండి వచ్చి మేము ఏమైంది భయ్, నాకు గొంతు నచ్చలేదా మీకు? బంజాయవా కాసేపు, వేడిగా ఉందన్నా బంజాయబా.
వింతలన్నీ మీ వనపర్తిలో చూసినా నేనైతే. ఒక దగ్గరనేమో ఎలకలు వైర్లు కొడతాయి, ఇంకో దగ్గరనేమో ఎండ బాగుందని చెప్పి కూడా ఉండాలిపోయింది. ఇక నేను ఏం చేయాలి? నేను ప్రపంచంలో ఎక్కడ చూడాలి ఇటువంటి పెబ్బేరు మార్కెట్లో ఆడ రైతులందరూ పాపం వడ్లెండ పోసుకుంటే వాళ్ళని పలకరిద్దామని పోయినాం. పోతే ఆడ గోడౌన్ కాలిపోయింది. ఇదేంటి అంటే 5,000 మెట్రిక్ టన్నులు స్టోర్ చేసే గోడౌన్ కాలిపోయింది. అది ఓన్లీ ఎండలు ఎక్కువైనాయని కాలిపోయినాడు. మరి సేమ్ అట్లాంటిదే పక్కకి ఇంకో గోడౌన్ ఉంది, అదైతే కాలిపోలేదు. సో మరి ఇది ఎందుకు కాలింది ఏంది అన్నది మాత్రం ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. నేనైతే చూడంగానే డైరెక్ట్గా ఏదో గాల్ మే కుచ్ కాలా హై అని మాత్రం అనిపించింది. क्या बोलते हैं, क्या काला है कौन ढूंढना, तो वो हालत है वनपर्ती में. अब मेगा रेड्डी साहब के ज़माने में जल गया ये बोल के उन्हों बोल रहे, नहीं उनके ज़माने में जल गया बोल के इन्हों बोल रहे. సచ్ క్యా హై ముझे పతా नहीं है. వనపర్తి ప్రజలకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గోడౌన్ ఎందుకు గాలింది, తద్వారా లాభపడి ఇన్సూరెన్స్ తెచ్చుకున్నది ఎవరు, ఆ విషయం మీద డెఫినెట్గా ఎంక్వైరీ జరగాల్సిందని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా వడ్లు మొత్తం వనపర్తి జిల్లా అంతా కలిపి 2 లక్షల ఎకరాలలో ఈసారి వరి సాగు చేస్తే 4.5 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని చెప్పి ప్రభుత్వం ఒక ఎస్టిమేట్ చేసి 3.5 లక్షల టన్నుల ధాన్యం మేము కొంటామని చెప్పింది. అంటే 3.5 లక్షల టన్నుల ధాన్యం కొనాలంటే మినిమం 1000 నుంచి 1200 కొనుగోలు కేంద్రాలు కావాలి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు తెలిసిందని 330 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెలిసి 35,000 క్వింటాలు మాత్రం కొన్నారు. అంటే మీ టార్గెట్లో ఓన్లీ 10% కొన్నారు. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంటమన్న దాంట్లో 10%, 20% కొనడము, మిగతా వాళ్ళు రైతులు అలసిపోయి మధ్యలో దళారులకు అమ్ముకొని వెళ్ళిపోవడం. ఎంత దారుణం అంటే 17% తేమ వరకు అలౌ చేస్తామని చెప్పేమో మినిస్టర్లు చెప్తారు, సీఎం చెప్తాడు. ఇక్కడనేమో వాళ్ళు కాంటాలు పెడతలేరు. కనీసం అంత పెద్ద మార్కెట్లో కాంటాలు పెట్టలేదు. చాలా అన్యాయంగా ఉంది. 20-25 రోజుల నుంచి పంటను మీద పెట్టుకొని పడగాపులు కాస్తున్న రైతులు ఉన్నారు. దయచేసి ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి, వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. పాతపల్లికి వచ్చినాం. నెక్స్ట్ అక్కడి నుంచి పెబ్బేరు మార్కెట్ చూసి ఆడ ఒక 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కట్టించిండ్రు. కానీ ఇంతవరకు వాటిలోకి ఫినిష్ చేస్తలేరు. కాంట్రాక్టర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. గమ్మత్ ఏంటంటే ఆ కాంట్రాక్టర్ పోయి ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే 50 మందికి వచ్చిందో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్క బెనిఫిషియరీ దగ్గర 85,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అది అందరూ చెప్తున్నారు. కాంట్రాక్టర్ ఉల్టా పైసలు ఎందుకు తీసుకున్నాడు ఇప్పటివరకు అర్థమైతలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన గవర్నమెంట్ నుంచి రావాలి పైసలు, కాంట్రాక్టర్ పైసలు తీసుకున్నాడు. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు, అది తీసుకున్నది ఎవరు, సరే తీసుకున్నాడు కట్టాలి కదా కనీసం అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే అధికారులు దృష్టి పెట్టాలి, కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి. పాతపల్లి డబుల్ బెడ్రూమ్ విషయాన్ని నేను కూడా పర్సనల్గా కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఆడబిడ్డల గోస చాలా దారుణంగా ఉన్నది. మొత్తం పెబ్బేరులో ఒక 4-5 డివిజన్స్లో ఈ పాతపల్లి గ్రామంలో కనీసం మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారులు తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత పెబ్బేరులో బీసీ కాలనీకి వచ్చినాం. అక్కడ అన్ని సమస్యలు 6 గ్యారెంటీల చుట్టే తిరుగుతున్నాయి. ఎవరికి సిలిండర్లు వస్తలేవు, ఎవరికి కూడా ఫ్రీ కరెంట్ వస్తలేదు, ఎవరికి కూడా ఏవైతే 6 గ్యారెంటీలో చెప్పిన 2,500 వస్తలేవు, తులం బంగారం వస్తలేదు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ కాలనీ విషయాలు చెప్తూ వచ్చిండ్రు. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల విషయం అయితే మళ్ళీ చేద్దామా రిపేర్ చేద్దామా అన్న విషయం కనీసం పట్టించుకుంటలేరు. కాబట్టి అధికారులు, మున్సిపల్ అధికారులు కొంత శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెబ్బేరులో రోడ్ వైండింగ్ అవుతుంది. రోడ్ వైండింగ్లో ఇండ్లు పోతున్నాయి. పెబ్బేరు మున్సిపాలిటీలో కొంత కాస్ట్లీ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్ పోతే ఊరవతల ఎక్కడ 4 మీటర్ల దూరం మీకు చిన్న ప్లాట్ ఇస్తామని చెప్తున్నారు. వాల్యూ ఎంత ఉందో అంత దయచేసి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అందులో మళ్ళీ 2 సైడ్లు రోడ్ వైండింగ్లో 50-20 ఇళ్ళు పోయినాయి. కానీ ఒక్క సైడు కొట్టేసి మొత్తం రోడ్ వేసి ఇంతవరకు ₹1 కాంపన్సేషన్ ఇవ్వలేదు. మరి పెబ్బేరు ప్రజలు మంచిగా ఉండి అభివృద్ధికి సహకరించారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవద్దు. ప్రభుత్వాలు తక్షణమే వాళ్ళకి మంచి వాల్యూతో డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత పెబ్బేరు సంత, పెబ్బేరు కానీ అంతకుముందు మేము పాలమూరు సంతలు అనుకునేది, చాలా ఫేమస్, చాలా పాపులర్. 5-6 రాష్ట్రాల ప్రజలు అక్కడికి వస్తారు. ఈ పెబ్బేరు సంతలో మరి వేణుగోపాల స్వామి వారి గుడి మాన్యాలు మొత్తం ఆ సంత అంతా కూడా 32 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 32 ఎకరాలు కూడా మన పాత మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారి మనుషులు మొత్తం కబ్జా పెట్టుకొని ఆ సంత భూమి అంతా కూడా అమ్ముకోవాలని చూస్తున్నారని అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది
మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుందా, ప్రజలు ఆలోచన చేసుకుంటారో చూడాలి. ఇంతకు ముందు కూడా ఆ గుడి మాన్యం మీద వచ్చే సంతలో వచ్చే 2 నుంచి 3 కోట్ల రూపాయలు వస్తుందట ఎవ్రీ ఇయర్. ఆ 2-3 కోట్ల రూపాయలు కూడా స్వామివారికి ఏం పోదు, వేణుగోపాల స్వామివారికి ఏం పోదు, అది టౌన్ మున్సిపాలిటీ వాడుకుంటది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం 32 acres ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. చెప్తే మొత్తం పెబ్బేరులో ఉండే ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతింటది. ఆ సంత మీద ఆధారపడి అనేక మంది ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మొత్తం పెబ్బేరు ఎకనామీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆ 32 acres కి సంబంధించి కనీసం దేవుడి గుళ్ళన్నా సిగ్గుపడి వదిలేయాలని చెప్పి నేను దాని వెనుక ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలైతే ఊరుకునే పరిస్థితి లేరు. అఖిలపక్షం పెట్టుకొని పోరాటాలు చేసిండ్రు, దాన్ని ఆపిండ్రు, సైట్ మీదకి పోతే అక్కడ గొడవ చేసి కూడా ఆపడం జరిగింది. కాబట్టి ఇది డెఫినెట్ గా ప్రజల నుంచి వస్తున్న విషయాన్ని హెచ్చరికగా భావించి ఆ కబ్జా కోర్లను సపోర్ట్ చేయడం పెద్ద పెద్ద నాయకులు బంద్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లనే డంపింగ్ యార్డ్ పెబ్బేరులో తీసుకుపోయి మోడల్ స్కూల్ పక్కన పెట్టారు. పక్కనే స్కూల్, పిల్లలకు ఇబ్బందిగా ఉంది. దాన్ని దయచేసి తొలగించాలని కోరుతున్నాం. పెండింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ. పెబ్బేరు నుంచి రంగస్వామి శ్రీరంగస్వామి టెంపుల్ శ్రీరంగస్వామి టెంపుల్ పోయే తొవ్వంతా కూడా దాదాపు 11 బ్రిడ్జిలు ఉన్నాయి. అన్ని బ్రిడ్జిలు ఫౌండేషన్ వేసి పెట్టేసిండ్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తలేదు. గవర్నమెంట్ అంటే ఏదైనా కంటిన్యూస్ ఉండాలి, ప్రజలకు ఇబ్బంది కావద్దు, దయచేసి దాన్ని కొనసాగించాలని చెప్పి నేను గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి వనపర్తిలో కూడా సేమ్ స్టోరీ చెప్తున్నారు, కబ్జా స్టోరీ మార్కెట్ కి సంబంధించి. మరి కబ్జాలు ఏందో ఈ గోల్ ఏందో నాకు అర్థమైతలేదు. అది దీని గురించి ఎంక్వైరీ చేస్తా ఉంటే మీ జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్లు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా తీసేసుకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. జర్నలిస్టులకు ఓన్లీ 2 దగ్గరలో నాకు తెలిసి ఇచ్చినాం. మా నిజామాబాద్ లో ఒకసారి 5 ఎకరాలు ఇచ్చినాం మేము. ఇస్తే దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ రాగానే రద్దు చేసేసింది. ఇక్కడ ఒక 84-90 మందికి ఇస్తే ఇక్కడ కూడా గవర్నమెంట్ రద్దు చేసిందట. కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తు పెట్టుకోవాలి, జర్నలిస్టులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు చరిత్రలో. దయచేసి వాళ్ళకి ఇయ్యక అక్కడనో ఇక్కడనో ఇచ్చినటువంటివి వాళ్ళకి యాస్టీస్ గా ఉండేటట్టు చూడండి. సరే, ఇంకెవరికైనా రాలేదు అంటే ఇంకా కొన్ని యాడ్ చేసి ఇవ్వండి, కానీ ఇచ్చిన వాళ్ళకి గుంజుకోవడం అయితే చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరిగా ముఖ్యంగా తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి కాన్సెప్ట్ తో. సో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాడు, నేను ఇదే జిల్లాలో పుట్టినా, ఇదే జిల్లాలో పెరిగినా, నేను పాలమూరు పులిబిడ్డనని చెప్తా ఉంటాడు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి అప్పుడు 33,000 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పుడు 52,000 కోట్లకు చేరుకున్నది ఎస్టిమేట్. కేసీఆర్ గారు ఉన్నప్పుడే 20,000 కోట్ల వరకు ఖర్చు పెట్టేయడం జరిగింది. ఇంకా కొంత అదనంగా ఫండ్స్ పెట్టుకుంటే కనీసం సగం కన్నా నీళ్ళు వస్తాయి. అంటే యాక్చువల్గా 9 లక్షల ఎకరాలకు నీళ్ళు రావాలి. రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం అదనంగా ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే సగం అట్లీస్ట్ 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉన్నది. అంటే ఒకటే ఒక పెండింగ్ పాయింట్ ఏంటంటే నార్లాపూర్ రిజర్వాయర్ టు ఏదుల రిజర్వాయర్ ఒక 3.5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఫినిష్ చేస్తే ఆల్రెడీ ఒకసారి వెట్రన్ చేసి ఉన్నారు. శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ ఎత్తిపోసారు. కాబట్టి అట్లీస్ట్ ఒక సగం 4.5 లక్షల ఎకరాలకు మాత్రం నీళ్ళు వస్తాయి. దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఏదుల రిజర్వాయర్ కి ప్రెస్ మీట్ తర్వాత వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఊర్లు అన్ని కూడా R&R ప్యాకేజ్ అంతా కూడా ఇచ్చున్నాం, అయినా కూడా కంప్లీట్ కాలేదు. మరి అంతకుముందు నిరంజన్ రెడ్డి గారు ఏదుల రిజర్వాయర్ పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పిండ్రు. వారు కూడా పూర్తి చేయించలేకపోయినరు. మరి ఒక్క అదనపు ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా, ఒక్క ప్రాజెక్టుకు నీళ్ళు లేకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారట. మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. కనీసం 1 ఎకరానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా. పాత ఈ చెరువులు, కుంటలు ఇదివరకు ఉన్నాయే, వాటి కనెక్టివిటీ చేసేసుకొని నేనే నీళ్ళు ఇచ్చేసిన అని చెప్పి పేరు పెట్టుకున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరిగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇవాళ ఒక మాట చెప్తుంటాడు పదే. ఇక్కడ ఆ మాట చెప్పాలి. ఏమంటాడు ఆయన, నేను అచ్చంపేటలో పుట్టినా, వనపర్తిలో చదివినా, కొడంగల్లో గెలిచినా, అంటే నా మొత్తం మహబూబ్ నగర్ జిల్లాతో సంబంధం ఉందని చెప్తా ఉంటారు. మరి అలా వనపర్తిలో మీరు చదువుకుంటే, మేము ఇప్పుడే కాలేజ్కి పోయేస్తున్నాం, పాలిటెక్నిక్ కాలేజ్కి, రాజావారి కోట, అది ఆయన అప్పుడు డొనేషన్ చేసినటువంటిది. మరి ఎందుకోసము దాన్ని మీరు పట్టించుకుంటలేరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదివరకు 23 కోట్లతో జీవో ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే క్యాన్సిల్ చేసేసి, ఎందుకు అవసరం ఏముంది? మీకు 23 కాకపోతే 100 కోట్లు ఇవ్వండి. అల్టిమేట్ గా పాలిటెక్నిక్ కాలేజ్ని దయచేసి కాపాడండి. ఎందుకంటే 850 మంది పిల్లలు ఉన్నారు. అందులో ఆడపిల్లలకు హాస్టల్ లేదు, మగ పిల్లలకు హాస్టల్ లేదు. ఘోరమైన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కూడా ఏం మొదటి నుంచి ఇవ్వలే.
చివరి 1 ఇయర్ ముందు గవర్నమెంట్లోంచి దిగిపోయే ముందు అప్పుడు ఇచ్చిండ్రు. అది కూడా జీవో ఇచ్చినాక ఓన్లీ 8 crores టెండర్ అయింది. అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 8 crores కూడా తీసిపడేసి. అంటే ఈ కక్షపూరితమైన వ్యవహారం వల్ల మధ్యలో ఎవరు సఫర్ అవుతారంటే పిల్లలు సఫర్ అవుతారు. అక్కడ ఎంత దారుణంగా ఉందంటే 50 మంది టీచర్లు ఉన్నారు. టీచర్లే చెప్తారు కనీసం ఇంకా 50 మంది కావాలి అని చెప్పి. కానీ ఆ స్టాఫ్ కొరత, మొత్తం ఎక్కి చూసినా ఎక్కడ చూస్తే అక్కడ పాములు, కంప్లీట్ గా అసలు వాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా పాపం పిల్లలు సర్వైవ్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం. మాకు ప్రత్యేకించి తెలంగాణ జాగృతికి సాంస్కృతిక సంపదను కాపాడడం అనేది ప్రధానమైన అంశంగా ఇన్నేళ్లు మేము పనిచేసినాం. కాబట్టి ఫిబ్రవరి 13 వరకు ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. మీరు రంగులేయండి, రిపేర్ చేయండి. ఫిబ్రవరి 13 ఎందుకంటే అప్పటి వరకు మా జనంబాట కార్యక్రమం కొనసాగుతుంటుంది. కాబట్టి అప్పటి వరకు మీరు చేయకపోతే ఫిబ్రవరి 13 తర్వాత మేమే వస్తాం, మేమే రంగులు వేసుకుంటాం, మేమే రిపేర్ చేస్తాం, మేమే ప్రజలకు సౌలత అయ్యేటట్టు చేస్తాం. అదేవిధంగా ఆ పిల్లలకు వాళ్ళు అనుమతిస్తే జనవరిలో ఒక జాబ్ మేళా కూడా పెడతామని మేము ప్రపోజల్ చేయడం జరిగింది. వాళ్ళ అధ్యాపకులు వారంతా కూడా ఆలోచన చేసుకొని చెప్తామని చెప్పడం జరిగింది. ఇక సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట గట్టిగా చెప్తుంటాడు, నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్తుంటాడు. చెప్పి ఆయన ఒక 2 పథకాలు ప్రారంభించిండు. ఆ 2 కూడా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించారు. కాబట్టి ప్రెస్ మిత్రుల దృష్టికి రావాలని చెప్తా ఉన్నా. ఒకటి, నేను ఆడబిడ్డలకు బస్సులు కొనిచ్చిన అని చెప్తున్నాను. ఈ బస్సులు అనేటివి మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొంటున్నారు. ఒక్క బస్సు, ఒక ఆర్టీసీ బస్సుకి 36 లక్షల రూపాయలు అవుతుంది. 36 లక్షల రూపాయల్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే 30 లక్షలేమో ఫండ్ ఇచ్చింది, 6 లక్షలేమో మండల సమాఖ్య కలుపుకోవాలి. అంటే ఈ 36 లక్షలతోనే ఒక బస్సు కొంటారు. ఈ బస్సు కొని ఆర్టీసీ కిరాయికి ఇస్తారు. ఆర్టీసీ కిరాయి ఇస్తే ఆర్టీసీ ఏం చేస్తుంది, నెలకు 69,000 రూపాయలు కిరాయి ఇస్తారు. ఈ 69,000 రూపాయలు ఎవరి చేతిలో ఉంటాయి, మండల సమాఖ్య చేతిలో ఉంటాయి. ఆ 69,000 రూపాయల నుంచి మండల సమాఖ్య దాదాపు 19,000 రూపాయలు వాళ్ళ ఖర్చులకు వాడుకోవచ్చు. వాడుకోగా మిగిలిన 50,000 రూపాయలు ఏవైతే ఉంటాయో ఆ 50,000 రూపాయలు కూడా ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని వేల మంది మహిళల్లో ఏదో ఒక మహిళలకు 50,000 రూపాయలు లోన్ ఇస్తారట. లోన్, గ్రాంట్ కాదు, రివాల్వింగ్ ఫండ్ కాదు, ఏం కాదు, ఓన్లీ లోన్. ఆల్రెడీ లోన్ రానేబట్టే మహిళా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి లోన్ రానేబట్టే. ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ టార్గెట్లు మీట్ అయితే లేవు అని చెప్పి అదనంగా లోన్లు ఇస్తారు. ఉద్దురానాయన అంటే కూడా లోన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇంత బస్సు పెట్టి మొత్తం ఇంత వేసి కథ వేసి వచ్చేది 50,000. ఆ 50,000 కూడా లోనే ఇస్తుంది. మరి ఎవరు కోటీశ్వరులు అవుతారు దీంతో? లోన్ ఇస్తే ఎట్లయితారు? అట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్ జిల్లా సమాఖ్య చేతిలో ఉంటుంది. ఆ వచ్చేటటువంటి ఏదన్నా 1 లక్షనో 2 లక్షలు మిగిలితే అది కూడా జిల్లా సమాఖ్య చేతుల్లో ఉంటుంది. మళ్ళీ దాన్ని కూడా ఏం చేస్తారు, ఆ జిల్లాలో ఉండే అన్ని వేల మంది మహిళలలో ఎక్కడో ఎవరో ఒకరికి లోన్ ఇస్తారు తప్పితే ఏమి గ్రాంట్ కాదు. కాబట్టి మీరు ఏదైతే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్తున్నారో అదంతా ఉట్టి ట్రాష్. ఆడబిడ్డల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆడబిడ్డల్ని నిజంగా మీరు కోటీశ్వరులు చేయాలనుకుంటే రివాల్వింగ్ ఫండ్ ఇవ్వండి. ఒక్కొక్క ఆడబిడ్డ ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవాలంటే 5-6 లక్షల వ్యాపారం పెట్టుకోవాలంటే 3 to 4 lakhs మీరు ఫండ్ ఇచ్చేయండి. డైరెక్ట్ ఒక 2 lakhs లోన్ ఇవ్వండి. ఆమె ఎదుగుతుంది, ఏదైనా కొనుక్కుంటుంది, దాంతో కొంత డెవలప్మెంట్ అవుతుంది. అట్లా చేయలేకపోతే మీరు అబద్ధాలు చెప్పడం బంద్ చేయండి. కోటీశ్వర్లను చేస్తాం, కోటీశ్వర్లను చెప్తామని చెప్పి మసిబూసి మారేడుకాయ చేయడం కరెక్ట్ కాదు. మీరు నిజంగా అచ్చంపేటలో పుట్టి వనపర్తిలో చదివి కొడంగల్లో గెలిచిన అంటే అచ్చంపేటలో ఉన్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వండి ఫస్ట్. వనపర్తిలో ఉండేటటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వండి ఫస్ట్. కొడంగల్లో ఉన్నటువంటి మా మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు ఇవ్వండి ఫస్ట్, మంత్లీ ఇస్తామని. అవి ఇస్తే వాళ్ళు ఏమైనా డెవలప్ అవుతారు. కానీ ఉట్టిగా అబద్ధాలు చెప్పడం చాలా దారుణం. ఇంకొకటి ఏం చేస్తున్నారు, మన తెలంగాణ బిడ్డలందరం బాగా సెంటిమెంటల్ పీపుల్. బతుకమ్మకు చీరలు ఇచ్చుకునేది ఇది వరకు, ఆయన అది తీసేసిండు. ఆయనకు అసలు సెంటిమెంట్ తెలంగాణతో మీ ముఖ్యమంత్రి గారి సంబంధం లేదు. ఏంది సంబంధం ఆయనకు? ఇందిరమ్మని మస్కా కట్టాలి, ఇందిరమ్మ వాళ్ళ ఫ్యామిలీని మస్కా కట్టాలి. ఇప్పుడు ఇందిరమ్మ పేరుతో చీరలు ఇస్తున్నారు. సరే ఇస్తున్నారు, ఓకే. అందరికి ఇస్తున్నారు? లేదు, ఓన్లీ గ్రూప్లలో ఉన్న మహిళలకే ఇస్తారు. అంటే మరి వేరే ఆడబిడ్డల ఓట్లు అవసరం లేదా మీకు? నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ కూడా మీరు చీర ఇవ్వాలి. 1. 2, మీరు ఇచ్చేదే 150 రూపాయల చీర. ఆ 150 రూపాయల చీర కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మహిళా సంఘాలు నడిపేటోళ్ళు VOAలు అని ఉంటారు. ఆ VOAలు వచ్చిన ప్రతి ఒక్కరిది ఫోటో తీసుకోవాలి, పేరు రాసుకోవాలి, డీటెయిల్ రాసుకోవాలి. ఈ మాత్రం దానికి హైదరాబాద్ లో ఉన్న ఆడబిడ్డలు కూడా వనపర్తికి రావాలి, ఇక్కడ ఫోటో దిగాలి, తీసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్ధగంట పడుతుంది ఆ VOAలకి. సరే అర్ధగంట పట్టినా పని చేద్దామంటే ఇప్పుడు ప్రెషర్ ఏంది,
రెండు రోజులలో మీరు చీరలు ఇచ్చేయాలి, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఏమాగం ఇది. అంతకుముందేమో ఇందిరమ్మ పుట్టినరోజు దగ్గర నుంచి సోనియమ్మ పుట్టినరోజు దాకా వచ్చుతామన్నారు. అసలు వాళ్ళతో ఏం సంబంధం మనకు తెలంగాణకు? ఓ పండగకి ఇచ్చింది కాదు, దసరాకి ఇచ్చింది కాదు, దీపావళికి ఇచ్చింది కాదు, ఓ రంజాన్కి ఇచ్చింది కాదు, క్రిస్మస్కి ఇచ్చింది కాదు. ఈ ఇందిరమ్మ ఏంది, ఆ సోనియమ్మ ఏంది, మళ్ళీ మన ఆడబిడ్డలు ఇబ్బంది పెట్టడం ఏంది, ఇవన్నీ చేసి 150 రూపాయల చీర. అప్పుడు కూడా ఏం చేసినాం మనం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆధార్ కార్డు పట్టుకొని ఇచ్చేసి అయిపోతుండే. దానికి ఏముంది, ఇంట్లో ముగ్గురు ఉంటే ఒక ఆమె 3 ఆధార్ కార్డులు వచ్చి తీసుకుపోతుంది. అలా పెద్ద విషయం ఏమున్నది, అది సెంటిమెంట్ లో చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చే ముచ్చట. దాన్ని ఇంత కాంప్లికేట్ చేసి ఇంత ఒత్తిడి క్రియేట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అన్నిటికన్నా ఎక్కువ నేను చాలా బలంగా నమ్మేది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక పథకం పెడుతుండే, ఏంటది, నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని గ్రూప్లలో వేస్తాడు. ఇది ఎందుకు కాదు, ఆడబిడ్డల పేరుతో లోన్లు తెచ్చుకోవాలి, ఆయన వాడుకోవాలి, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకోవాలి. అంతకు మించి ఇంకో ఆలోచన లేదు. ఇప్పుడున్న గ్రూపులు పెంచండి, కానీ పెంచితే వాళ్ళకు ఉపయోగపడేటట్టు పెంచండి. మీకు ఉపయోగపడేటట్టు వాళ్ళ పేరు మీద మీ గురువు గారు లాగా ప్రపంచ బ్యాంకుకి మా తెలంగాణ ఆడబిడ్డల యొక్క శ్రమను కుదవబెట్టే పని చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక వనపర్తి జిల్లాలో ఎక్కడ తిరిగినా నిన్నటి నుంచి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పాత నాయకులు, కొత్త నాయకులు అందరూ కూడా బాధపడుకుంటూ ఫోన్ చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆయన చేసిన అవినీతి, ఆయన చేసినటువంటి అన్యాయం, ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు, ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు, ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు. మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో, తన పిల్లలు పంపిస్తే కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు. ఇబ్బంది లేదు, కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు? ఏం అండర్స్టాండింగ్ ఉన్నది? 101%. మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లు అని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదండి. ఇంకా ఈయన మనిషి, ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే నేను. ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. సిన్సియర్గా సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే, అంత గొప్పోళ్ళు అయితే, కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారానే ఎవరన్నా? దేవుడు గుడిని కబ్జా పెట్టుకుంటారా ఎవరైనా భూములు? పెబ్బేర్స్ అంతా మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాళ్ళ భూములు మీకే కావాలి. ఏంది ఇది? అంతుండాలి కదా భూదాహానికి, ధనదాహానికి. మరి ఈ విషయం కేసీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు. నేనైతే బలంగా ఇప్పటి వరకు తెలియదని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నా, ఇటువంటి నాయకుల్ని ఏ పార్టీ కూడా సహకరించొద్దండి, కరెక్ట్ కాదు. అరే ఒక్కొక్కరు విషయం చెప్తుంటే 32 మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారండి. ఒక్కసారి కాదు, 2 సార్లు జైలుకు పంపించారు ఒక్కొక్కరిని. అయితే ఏమన్యాయం ఇది? ఏమన్నా రాచరికమా? ఊరేస్తారా ఎందుకు? నెక్స్ట్ మళ్ళా మీరు ఇంకా నా మీద మాట్లాడు. తప్పు చేస్తే నోరు మూసుకొని ఉండాలి కదా, కరెక్టా ఇది? ఇట్లాంటి వాటిని సహకరించడం ఏ పార్టీలకు కూడా కరెక్ట్ కాదు. 1 కాదు 2 కాదు, ఇక చూస్తుంటే వెతుకుతుంటే అయితే దారుణమైన నిజాలు బయటపడుతున్నాయి. డెఫినెట్ గా
ఈయన హరీష్ రావు గారు మంత్రిగా మనిషి కాబట్టి ఏమి చర్యలు ఈయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎన్ని 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 మాట్లాడిందండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు? ఒక్క విషయంలో ఎంక్వైరీ చేసిరా? ఎన్ని టీవీ ఛానల్ వచ్చి స్టోరీలు చేసుకోపోయినాయి? ఏమైంది ఎంక్వైరీ మరి? ఇట్లా కరప్షన్ ఎంకరేజ్ చేసుకుంటూ పోతే తెలంగాణ ఉంటుందా? బాగుపడుతుందా ఎప్పటికన్నా? ఎందుకు మరి తెచ్చుకున్నది? కొందరి కోసమే తెలంగాణ. స్వర్గంలో ఉన్న పెద్ద మనిషి మీ మామగారు సిగ్గుపడుతుంటారు మిమ్మల్ని నా పేరు చెడగొట్టిన బాబా. చాలా అన్యాయం. నేను చాలా రోజులు సైలెంట్గా ఉన్నా. మీరు మీ మనుషుల్ని పెట్టి మీరు మాట్లాడి ఎటువంటి ఎందుకు మాట్లాడాలి నా మీద? ఏం తెలుసు మీకు నా గురించి? నేను ఒక ఆడబిడ్డగా నన్ను ఒక పార్టీ నుండి ఒక్క మాట అడగకుండా నన్ను సస్పెండ్ చేస్తే నా పని నేను చేసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పోతున్నా. మీలాంటి వాళ్ళని నేనేం అంటలేను కదా. చూసుకోవాలి కదా, అద్దాల మెడలు ఉన్నారు, వేల వేల మీద రాయలు వేయొద్దు. దీనికి రిటార్ట్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. నేను చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన అలిగేషన్కి జవాబు ఇవ్వండి. అంతేగాని విమర్శ చేస్తాం, పర్సనల్గా మాట్లాడతాం, ఆడపిల్ల కదా ఏమంటదిలే అనుకుంటున్నాం. ఊరుకునేది లేదు ఇక ముందు నుండి. మీరు చేసిన అన్యాయాలను చూస్తుంటే కింద చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ వనపర్తిలో మాత్రం నిరంజన్ రెడ్డి గారు ఉంటే ఈ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బతికి బట్టగట్టే క్వశ్చనే లేదు. నాకు పోయేదేం లేదు, నాకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు. కానీ ఉద్యమకారులు ఏడుస్తున్నారు, ఆ పార్టీలో ఉండలేక మింగలేక కక్కలేక చచ్చిపోతున్నారు. పెద్దసారికి తెలియదని నేను అనుకుంటున్నా, తెలిసేటట్టుగా చెప్తున్నా. దయచేసి ఇట్లాంటి వాళ్ళని మాత్రం ప్రజల మీద రుద్దడం అన్యాయం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. అవునా, మాట్లాడు. మళ్ళీ మీటింగ్ కొనసాగుతుంది కదా, అంతే కదన్నా? వనపర్తిలోకి ఇంకేం లేదు కదా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.